ఉండేవారు, మావోయిస్టులు ఉండేవారు అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా, లేదా నిజంగా ఉంటారా? ఇంకా మావోయిస్టు నక్సలైట్ శాంతం పోవడం అనేది ఉండదండి. నాకు తెలిసి మార్చి తర్వాత ఏప్రిల్లో వారానికి ఒకటో రెండో ప్రకటనలు వస్తాయి. అంటే అప్పట్లో మీరు బాగా గోడ పత్రికలు వచ్చాయంట ఆ పల్లెటూరులో ఏం చేశారు ఏంటది, అక్కడే వాళ్ళ మీటింగ్లే. ఇప్పుడు అలాంటివి కొంచెం తగ్గినాయి కదా సార్, ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు కదా. పబ్లిక్ లోనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజు గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు హీరోలు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ అల్లూరి సీతారామరాజులు. పోలీసులు బ్రిటిష్ వారసత్వం కింద ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ వల్ల. వీళ్ళ ఆ ఊరికి వెళ్తే దబాయించి మాట్లాడతారు పోలీసులు, భోజనాలు అవన్నీ ఊరోళ్లే ఫ్రీగా ఏర్పాటు చేయాలా, అట్లాంటి ఒత్తిడి ఉండేది. అదే మావోయిస్ట్ వస్తే వాళ్ళే 4 రూపాయలు ఇచ్చి తినిపోతారు, ప్లస్ రెస్పెక్ట్ ఇస్తారు, నానా బావా తాత ఇట్లా మాట్లాడి. అదే పోలీసులు వచ్చాడు యారా ఏందిరా లంబడిగా ఇట్లా మాట్లాడతారు. ఆ బిహేవియర్లు చూసడం వలన వాళ్ళల్లో ఒక ఇది ఉండేది. ఇప్పుడు సీన్ మారిపోయింది కదా కంప్లీట్ గా. ఇవాళ రోజున ఆలోచన కంప్లీట్ డిఫరెంట్. వాళ్ళకి చదువుకున్నారు పిల్లలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేస్తున్నారు, తమ తల్లిదండ్రులు తమ ప్రాంతం బాగుండాలి, ఇప్పటికి కూడా నడవడానికి వీల్లేని ప్రదేశం ఏంది చండాలంగా. ఆ రోడ్లు గీడ్లు ఇప్పుడు వేస్తున్నారు, వీళ్ళు ఉంటే చెడగొడతారు. కాబట్టి వీళ్ళు పోతేనే తమ ఏరియాలో మౌలిక వస్తువులు వస్తాయి అన్నటువంటి నమ్మకం పెరిగింది గిరిజన ప్రాంతాల్లో. కాబట్టి మావోయిస్టులకి అక్కడ షెల్టర్ పోయింది ఓ రకంగా చెప్పాలంటే. ఇదివరకు మావోయిస్టులకి